కమలం పార్టీలో అసమ్మతి ఆ నియోజకవర్గ సిట్టింగ్ ఎంపీ సీటుకి ఎసరు పెట్టింది. కీలక నేతల్ని పక్కన పెట్టి వలస నేతకు టికెట్ కట్టబెట్టడంతో రచ్చ ఇంకాస్త ఎక్కువైంది. బలగం పెరుగుతుందనుకుంటే సీన్ రివర్స్ అయ్యేలా ఉండడంతో స్పీడ్గా రియాక్ట్ అయింది అధిష్టానం. ఢిల్లీ దూతలు రంగంలోకి దిగడంతో నేతలు మెల్లగా మెత్తబడుతున్నారు. బుజ్జగింపులు ఫలించినట్లేనా? ఆదిలాబాద్ కమలదళంలో అసమ్మతి చల్లారినట్లేనా? అసమ్మతి చల్లారినట్లేనా? నేతలు అలక వీడినట్లేనా? ఆదిలాబాద్ బీజేపీలో అయితే ఓకే. ఆదివాసీ కిల్లా ఆదిలాబాద్ బీజేపీకి భారీ బలాన్నిచ్చింది అడవుల జిల్లా. గత ఎన్నికల్లో బీజేపీ ఎంపీని గెలిపించి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 4 సీట్లను భారీ మెజారిటీతో కట్టబెట్టింది ఆదిలాబాద్. గెలిచిన 4 ఎమ్మెల్యేల్లో 3 పక్క పార్టీ నుంచి వచ్చిన వలస నేతలే కావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే సెంటిమెంట్ రిపీట్ చేయాలనుకుంది కమలం పార్టీ నాయకత్వం. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుని కాదని బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎంపీ గోడెం నగేష్ కి టికెట్ కట్టబెట్టింది. సోయంకి సెగబెట్టిన నాయకులు ఈ నిర్ణయంతో షాక్ తిన్నారు. సీటు తమకేనని ఆశలు పెట్టుకున్న సిట్టింగ్ ఎంపీ సోయంతో పాటు బంజారా కీలక నేతలైన రాథోడ్ రమేష్, రాథోడ్ బాపురావు, జాదవ్ రాజేష్ బాబు అసమ్మతి స్వరం పెంచేశారు. సిట్టింగ్ ఎంపీ అయితే తిరుగుబాటు జెండా ఎగరేశారు. రెబల్ గా పోటీ చేస్తా, మోదీ ఫోటోతో జనంలోకెళ్లి కుట్రలు చేసే నేతల భరతం పడతానంటూ బహిరంగంగానే ప్రకటించారు సోయం. మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ కూడా టికెట్ ఇవ్వకుండా అవమానించారంటూ గట్టిగా గొంతెత్తారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానంటూ అనుచరులకు చెప్పుకొచ్చారు. జాదవ్ రాజేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కూడా పార్టీ కార్యాలయం వైపు రాకుండా అధిష్టానానికి తమ అసంతృప్తి తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఆదిలాబాద్లో అసమ్మతి చిచ్చు సిట్టింగ్ సీటును ముంచేలా ఉందన్న సమాచారంతో అలర్ట్ అయింది బీజేపీ అధిష్టానం. టికెట్ దక్కకపోవడంతో అలకపోనిన సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ తో ఫోన్లో మాట్లాడారు పార్టీ పెద్దలు. మరోసారి పార్టీని గెలిపిస్తే కీలక పదవులు కట్టబెడతామన్న హామీతో అసమ్మతి వీడాలని సూచించారు. అయినా నేతలు బెట్టు వీడకపోవడంతో ఢిల్లీ నుంచి రంగంలోకి దిగారు అధిష్టాన దూతలు. అసంతృప్త నేతలతో చర్చించి అసమ్మతికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావును నేరుగా ఢిల్లీకి పిలిపించుకున్న అధిష్టానం పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే కీలకమైన నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. ఆయన బంధువైన మహారాష్ట్ర ఎమ్మెల్యేని దించి సోయం చల్లబడేలా చూస్తుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా నచ్చజెప్పడంతో ఎంపీ సోయం బాపురావు వెనక్కి తగ్గారు. అదే దారిలో మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ఆగ్రహాన్ని చల్లార్చింది బీజేపీ అధిష్టానం. నేరుగా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో ఎంపీ అభ్యర్థితో కలిసి ఆయన ఇంటికి వెళ్లాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ని ఆదేశించింది అధిష్టానం. దీంతో రమేష్ పార్టీ అభ్యర్థికి సహకరించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. అసమ్మతి నేతలు వెనక్కి తగ్గడంతో ఆదిలాబాద్ అసంతృప్తికి ఫుల్ స్టాప్ పడ్డట్లేనని ఊపిరి పీల్చుకుంది అధిష్టానం. సిట్టింగ్ ఎంపీతో పాటు 2 రాథోడ్లు అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతో ఆల్ ఈజ్ వెల్ అంటోంది కమలం పార్టీ క్యాడర్ కూడా.